గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. నా పేరు అరుంధతి రాజు. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. బిఫోర్ వెస్టేజ్ నేను ఒక హౌస్ వైఫ్ నండి. నేను అందరికీ తెలిసిన విషయం, నేను హెల్త్ కోసం వచ్చిన. నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండటం వల్ల బ్రతికితే చాలు, నాకు ఈ పైసలు గీసలు అవసరం లేదన్నా అని చెప్పిన నేను సైదుల్ సార్కి. నాకు ఈ ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది మై గ్రేట్ అప్లైన్ సత్యం సార్ అండ్ మై మెంటర్ సైదుల్ సార్, అలాగే ఎంఎస్ఆర్ గురువు గారికి. నేను అలాగే ఎంఎస్ఆర్ అసోసియేషన్ కూడా ప్రతి ఒక్కరికి నేను రుణపడే ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్కరు ఇన్స్పైర్ చేశారు. నేను ఫస్ట్ జస్ట్ హెల్తే చాలు అనుకొని వచ్చి మీటింగ్కి గుంటూరుకే వచ్చిన. నేను ఫస్ట్ గుంటూరులో ఒక చిన్న మీటింగ్ విన్న తర్వాతకి ఒకటే మీటింగ్ తోటి అర్థమవుతుందా? కాదు, కొంచెం డౌట్గానే ఉన్నా. వెంటనే బూట్ క్యాంప్ అన్నారు. ఫిబ్రవరి 11, 12 డేట్ సరిగా గుర్తులేదు, 2022లో నేను గుంటూరు బూట్ క్యాంప్కి రావాలని డిసైడ్ అయ్యి టికెట్ బుక్ చేసుకున్న తర్వాతకి మా సార్కి ఓమిక్రాన్ పాజిటివ్ వచ్చింది మేడం. హస్బెండ్కి ఓమిక్రాన్ పాజిటివ్ వచ్చింది. 2 చిన్న పిల్లలు ఉన్నారు. వదిలేసి ఎవరైనా వస్తారా ఇంత దూరం? కానీ నేను వచ్చిన తర్వాతకి రిటర్న్ వెళ్ళినాక అందరు తిట్టరా? హస్బెండ్ వదిలేసిపోయేంత ఏముంది అని చెప్పేసి. ఆ రోజు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. సార్ వాళ్ళు ఏమంటారు అంటే తినే రాతుండి వచ్చినావు అని అంటారు. కానీ నేను అనుకుంటున్నా తినే రాతుండే వచ్చిన. అట్ ద సేమ్ టైం సార్ ఒక మాట అన్నాడు ఫస్ట్ మీటింగ్లో. ఎంఎస్ఆర్ సార్ ఏమన్నారంటే, మనం పుట్టడం చావటం కాదు, మనకంటూ 2 పేజీలు రాసుకోవాలి అని అన్నారు. నేను 2 పేజీలు కాదు 2 లైన్లు రాసుకుంటే చాలు అనుకునే నేను బూట్ క్యాంప్కి వచ్చిన తర్వాతకి నాకు అర్థమైంది చావో రేవో వెస్టీజ్ అంటారు కదా, నేను కూడా అలాగే డిసైడ్ అయినా. ఎందుకంటే పెట్టుబడి లేదు, క్వాలిఫికేషన్ కమ్యూనికేషన్ ఏది అవసరం లేదు కదా, చాలా మంచి ప్లాట్ఫామ్ దొరికింది అని. ఆరోగ్యం ఎటుపోయిందో వస్తే వస్తుంది, లేకపోతే లేదు. కానీ పైసలు అయితే చాలా ఉన్నాయి, పైసలు సంపాదించాలని నా జర్నీ స్టార్ట్ చేసిన. అలా నా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాతకి హెల్త్ వచ్చింది. సప్లిమెంట్స్ వాడటం వల్ల హెల్త్తో పాటు నా ఫస్ట్ ఇన్కమ్ 1151 రూపాయి. హైయెస్ట్ ఇన్కమ్ కాదు, లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 2,11,560 రూపాయలు. 2 లక్షలే కాదండి, కియా సోనెట్ 14 లక్షల విలువ చేసే కారు కూడా నేను ఈ బిజినెస్ త్రూ తీసుకున్నా. నేను తీసుకోవడమే కాదు, నా టీంలో కొంతమందికి సైదుల్ సార్కి పరిచయం చేస్తే నా టీంలో కొంతమందికి కార్లు, 3కి 1 లక్ష పైన ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు. అట్లా వేరే వాళ్ళకు కూడా నేను ఇన్కమ్ జనరేట్ చేస్తా అని చెప్పేసి నేను కలలో కూడా అనుకోలేదు. ఎందుకంటే నేను బ్రతుకుడే గొప్ప అన్న సిచ్యువేషన్లో వచ్చిన నేను. నాకు 2 లక్షలు అంటేనే ఊహకు నాకు నిజమా అన్న అంత ఫీలింగ్లో ఉన్నా. అటువంటి కండిషన్లో ఉన్న నేను దాదాపు ఒక 100 మందికి డబ్బులు ఇవ్వగలుగుతున్నా అంటే పవర్ ఆఫ్ వెస్టీజ్ అండి. ఇప్పుడు ఇన్కమే కాదు, ఆగస్టు చెక్ సెప్టెంబర్లో వస్తుంది కదా, సెప్టెంబర్ చెక్ నాది ఖచ్చితంగా 5 లక్షలు ఉంటుంది. డిసెంబర్లో 15 మందికి 1 లక్ష పైన ఇప్పిస్తా. 15 కార్లు నా టీంలో ఇప్పియాలనేదే నా గోల్. అదే అవకాశం మీకు కూడా వచ్చింది. నేను సింపుల్గా చెప్పిన కదా, ఫస్ట్ ఇన్కమ్ 1100, లాస్ట్ మంత్ ఇన్కమ్ 2 లక్షలు అని. అంత ఈజీగా వస్తుందా? రాదు, ఎవ్వరికి రాదు. సార్కి రాలేదు, ఎంఎస్ఆర్కి రాలేదు, మన సైదుల్ సార్కి రాలేదు, మనకి రాదు, ఎవ్వరికి రాదు. కానీ కష్టపడితే వస్తుందా రాదా? ఆవగింజంత అనుమానం లేకుండా వెస్టీజే ధ్యాసగా పనిచేస్తే నీ సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు అనేది నేను బలంగా నాటుకున్న మైండ్లో. వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు కాదు, వచ్చేదాకా చేస్తానే ఉంటా. 1 లక్ష వచ్చేదాకా పోరాటం ఆపేదే లేదు అనుకొని పనిచేస్తే అందరికీ సక్సెస్ ఉందండి. కొన్ని నెగిటివ్స్ వస్తాయి, తట్టుకొని నిలబడాలి. నెగిటివ్స్ రాకుండా మన సక్సెస్కి అర్థమే ఉండదని చెప్తారు కదా. సో అలా మీరు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఈ ప్లాట్ఫామ్ని గట్టిగా సంవత్సరం పట్టుకొని సంవత్సరం లోపు 1 లక్ష కారు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్.